ముంబై డాన్ అవ్వాలని కన్న తల్లిని 16 సార్లు పొడి చంపాడు కొడుకు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఈ సంఘటన కలకలం రేపుతా ఉంది. నిండా చూస్తే 16 ఏళ్ల వయసు లేదు, మీసం కూడా రాని పసిప్రాయం. కానీ ఆ చేతులు కన్న తల్లి గుండెల్లో ఏకంగా 16 సార్లు కత్తిని దించాయి. ముంబైకి వెళ్లి మాఫియా డాన్ అవ్వాలనే పిచ్చితో కన్న పేగును తెంచేసిన ఈ దారుణం విజయనగరం జిల్లా రాజాంలో జరిగింది. స్కూల్లో అమ్మాయికి లవ్ లెటర్ రాశాడని తల్లి మందలిస్తే కక్ష పెంచుకున్నాడు ఆ కొడుకు. మనం ముంబై వెళ్ళి డాన్ లవుదామని తన స్నేహితుడిని తోడు చేసుకుని ఇంట్లో ఉన్న బంగారం క్యాష్ దోచేసి కన్న తల్లిని కిరాతకంగా చంపి పక్కనే ఉన్న కోనేరులో పడేశారు. ఆపై దేశమంతా జల్సాలు చేస్తూ తిరిగారు. మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు తమ విచారణలో కొడుకే కన్న తల్లిని కడతీర్చారనే సంచలనమైన విషయం బయటపడింది. ఇంత చిన్న వయసులోనే పిల్లలు కసాయాలుగా మారడానికి 3 ముఖ్య కారణాలున్నాయి. మొదటిది డిజిటల్ పిచ్చి. ఓటీటీల్లో వచ్చే గ్యాంగ్స్టర్ సినిమాలు చూసి నేరాన్ని హీరోయిజం అనుకుంటున్నారు. రెండోది విచ్ఛిన్నమైన కుటుంబాలు. ఈ బాలుడి తండ్రి తల్లిని వదిలేసి వేరుగా ఉంటున్నాడు. ఇంట్లో సరైన పర్యవేక్షణ లేకపోవడం కూడా ఇలాంటి తప్పిదాలకు కారణంగా చెప్పొచ్చు. ఇకపోతే మూడవది ఈగోలు. తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు మందలిస్తే నేటి పిల్లలు తట్టుకోలేకపోతున్నారు. ఇది కేవలం ఒక కుటుంబానికి జరిగిన నష్టం కాదు, సమాజానికి పట్టిన చీడ పురుగు. పిల్లలకు కేవలం మార్కులే కాదు, సంస్కారం, నైతిక విలువలు కూడా నేర్పించాల్సింది మనమే. ఇప్పటికైనా తల్లిదండ్రులు ఈ సమాజం కళ్ళు తెరవకపోతే రేపు మన ఇంట్లో పిల్లలు కూడా ఇలా తయారవ్వరని గ్యారెంటీ ఏంటి? దీనిపై మీ అభిప్రాయం ఏమిటనేది కింద కామెంట్ చేయండి.